शिवाय गुरवे नमः। 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 జ్ఞానమే జ్ఞేయము, తెలుసుకుంటున్నదే తెలియబడు రూపంగా ఏర్పడి ఉన్నది. అందుచేత తత్వవేత్తల దృష్టిలో బంధమోక్షముల కల్పనయే ఉండటం లేదు. అంతా యథాతథంగా ఆత్మగా అనిపించటమే సర్వశాస్త్ర సాధనముల అంతిమ ప్రయోజనం. అట్టి ప్రయోజనం సిద్ధించుకున్న తర్వాత జ్ఞానమునకు భిన్నంగా జ్ఞేయం లేదు అని స్వభావ సిద్ధంగా సుస్పష్టం, అంటే సహజంగా తెలిసిపోతుంది. ఇక దాని గురించిన ప్రయత్నాలు ఇంక అవసరం లేదు. ఎప్పుడైతే సహజంగా నీలో తెలివితేటలు పెరిగితే ఇంకా వేరే అక్కర్లే కదా. అదే విధంగా సహజ అంటే స్వభావ సిద్ధంగా నీ స్వభావం అదే అవుతుంది. నీ స్వభావం బ్రహ్మ స్వభావం అవుతుంది. అంటే అందరితో ఎటువంటి భేదభావం లేకుండా, ఇక నెగటివ్స్ అనేవి లేకుండా ఎప్పుడు కూడా పరమానందంగా ఉండటమే. అంటే ఏది ఎలా ఉంటుందో దాన్ని అలాగా యాక్సెప్ట్ చేయటమే. అందులో ఏమి మనకి ఇష్టాలు అయిష్టాలు కష్టాలు సుఖాలు ఆనందాలు అంటూ ఏం లేవు. ఏది ఎలా ఉందో దాన్ని అలా మనం యాక్సెప్ట్ చేయటం. జ్ఞాని అజ్ఞాని కూడా ఆత్మస్వరూపుడే. జ్ఞాన అజ్ఞానములు ఆత్మ యొక్క లీలా వినోదం మాత్రమే. దృశ్యము, ఆ దృశ్యమును దర్శిస్తున్న అహం ప్రత్యయము, ఆ అహం ప్రత్యయమునకు సాక్షి అయినట్టి ఆత్మ, ఈ మూడు వేరు కాదు. ఆత్మయే అహం స్వరూపమై వెళ్లి విరుస్తోంది. అహం ప్రత్యయమే దృశ్యముగా తనను తాను విస్తరింపజేసుకొని ఆస్వాదిస్తోంది. అదే అద్వైత సిద్ధి. కాబట్టి ఇంకా అద్వైత సిద్ధి అంటే వేరేదేం లేదు. మీకు ఎప్పుడైతే సహజంగా బోధపడిందో, అంటే మీ లక్షణం అది అయింది. ఇక్కడ సహజంగా బోధపడింది అంటే అర్థం వేరేది కాదు. ఈ బోధ ఎప్పుడైతే అవగాహనకు వచ్చి మీ యొక్క మనసా వాచా కర్మణ బ్రహ్మము మాత్రమే మీరు ఆచరణలో పెడుతున్నారో ఇక వేరేదేమీ లేదు. ఇంకా అక్కడ ఇంకా వేరే సిద్ధి అంటే ఎక్కడ ఉంది కదా. దుమ్మంతా వదిలిందని అర్థం కదా. దుమ్ము వదిలిపోతే అదే కదా. ఈ దుమ్మంతా ఇప్పుడు ఆ నేనే. రకరకాలు ఎన్నో ఉన్నాయి తెలుసు కదా. ఇక వాటి గురించి చెప్పవలసిన అవసరం ఉందా? ఇంకా ఇంకా లేదు. అంటే అవి చెయ్యకుండా ఉంటే చాలు. లేస మాత్రంగా చేసిన గోల మొదలు. కాబట్టి చేయటం ఎందుకు, ఏడవటం ఎందుకు? చేయకుండా ఉంటే హాయిగా ఆనందంగా ఉంటారు కదా. ఎప్పుడైనా అంతే కదా. ఏ పని లేకపోతే ఆనందంగా ఉండరు. బద్ధకంగా ఉంటే ఆనందంగా ఉంటారా? పని అయిపోతే ఆనందంగా ఉంటారు. మన పని ఒకళ్ళు చేస్తూ కూడా ఆనందంగా ఉంటాం ఒక్కొక్కసారి. అంతే కదా. రోజు వారి కాదు, అప్పుడప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, కొంచెం ఆనందించవచ్చు. అమ్మాయి వాటికి రెస్ట్ తీసుకున్నానులే అనుకోవచ్చు. కానీ బద్ధకం మళ్ళీ ఆనందం కాదు. బద్ధకం ఆనందమా? కాదు. కలిసి చేసుకోవటం ఆనందం. అనవసరమైన మాటలు లేకపోతే. అనవసరమైన మాటలు వస్తే అదేమవుతుందో. ఇలా రకరకాలు. కాబట్టి స్వభావ సిద్ధంగా ఆత్మసిద్ధి ఎప్పుడు ఏర్పడింది అంటే ఇక అన్యము లేదు, అంతే. ఉన్నది అదే. ఇక మనకి అనుమానాలు భయాలు ఏవి అక్కర్లేదు. ఉన్నది అదే. అది ఎప్పుడు మనని రక్షించి తీరుతుంది సందేహంలో. ఎలా అయినా రక్షిస్తుంది. ఎందుకంటే సర్వకాల సర్వావస్థలు ఏందో అది ఉంది.
అది లేని ప్లేస్ కానీ లేని సమయం అంటూ లేదు. కాబట్టి ఇంకా రక్షణ చేయక ఏం చేస్తుంది? దాని పనే రక్షణ. ఎవరిని రక్షిస్తుంది అలాగా? దాన్ని పట్టుకున్నాడు, దానిలాగా ఉండేవాడు, పట్టుకునే వరకు దాని ఎందు శ్రద్ధ కలిగిన వాళ్ళని రక్షిస్తుంది. ఇక తర్వాత ఇంకా రక్షించేదేముంది? రక్షక భటులు మీరే కదా. కాబట్టి ఇంకా రక్షక భటులు మీరయ్యాక ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు రక్షించటం కానీ అలాంటివి ఏమున్నాయి? ఇంకా మీరు మిమ్మల్ని రక్షించుకోవచ్చు, వేరే వాళ్ళని రక్షించవచ్చు. చాలా గొప్పవాళ్ళు. ఓ, ఇది కూడా ప్రశ్న చెప్పేశానా? ఓకే. కాబట్టి ఇంకా కొంచెం నాకు ఇది అర్థం కాలేదన్నాడు ఆయన. జ్ఞాన రూపము జ్ఞప్తి ఈ పదార్థ రూపంగా ఎలా అవుతోంది ఇవన్నీ? ఓహో, నిన్న చెప్పేశాను ఈ ప్రశ్న. ఓకే, సమాధానం. రామచంద్ర, శుద్ధ జ్ఞాన స్వరూపముకు పరమాత్మ సత్త చేతనే సర్వ దృశ్య వస్తువులు సత్తా పొందుచున్నప్పటికీ జ్ఞాన స్వరూపముకు ద్రష్ట వేరు, జ్ఞేయ స్వరూపముకు దృశ్యం వేరు. ద్రష్ట దృశ్య రూపుడు కాజాలడు. నువ్వే దృశ్యం ఎలా అవుతావు పాపం? కల్లో కూడా కాలేవు. ఒకడు చూస్తూ ఉంటేనే కళ, ఎవడు చూడకపోతే కళ ఎలా అవుతుంది? దాన్ని కళ అనలేం కదా. దృశ్యం కూడా అంతే. మీరు చూస్తుంటే అది దృశ్యం అన్నారు, మీరు చూడకపోతే దృశ్యం ఎలా అంటారు? ఏదో జరిగింది ఇట్లండి అంటారు. మీరు దృశ్యము అన్నారు అని దాన్ని వర్ణన చేస్తే అర్థం ఏంటి? కాబట్టి జ్ఞాన స్వరూపముకు ద్రష్ట వేరు, జ్ఞేయ స్వరూపముకు దృశ్యం వేరు. ద్రష్ట దృశ్య రూపుడు కాజాలడు, ప్రత్యక్ష అనుభవమే ఇందుకు తార్కాణం అని నీవు అంటున్నావు కదా. ఓ, ఇదంతా అయిపోయింది. సరే, కుందేటి కొమ్ము ఇవంతా అయిపోయింది. కాబట్టి పరిపక్వ దృష్టిచే అనుభూతములు అవగల ఆత్మజ్ఞాన వికాసముచే క్రమంగా అజ్ఞానం నశిస్తుంది. సరే, మళ్ళీ అన్నాడు ఆయన, జీవన్ముక్తులు కార్యకారణ తత్వవేత్తలకు మీ దృష్టిలో దృశ్యమంతా అలా ఉంటుందయ్యా, ముచ్చపు చిప్పలో వెండిలాగా అసత్యమా అయి ఉండవచ్చు గాక. మహర్షి, మరొక అపరిపక్వ దృష్టితో కూడిన ద్రష్ట ఇదంతా సుస్పష్టమైన సత్యంగా అనిపించవచ్చు గాక. ఏది ఎట్లయితేనేం దృశ్యము దుఃఖమును మాత్రం కలగచేస్తోంది కదా. స్వప్నము సత్యమా అసత్యమా అనేది పక్కన అంటే అది సరే, వేరే విషయం. ఇది దుఃఖాన్ని కలగజేస్తోంది. జగద్భ్రాంతి అనేక దుఃఖాలను కలగజేస్తోంది. ఇది సత్యమా అసత్యమా? అసలు ఈ దుఃఖాలుకి నివారణ అన్నాడు. అసలు దుఃఖమే లేదంటే మళ్ళీ ఇంకేం చెప్తాం? ఇంకా చెప్పడం ఎందుకు? అతనే చెప్పేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ దుఃఖ నివారోపాయనం అసలు దుఃఖమే లేదురా అంటుంటే నిన్ను ఎవడేడవమన్నాడు? ఏడ్చినందువల్ల ప్రయోజనం ఉన్నదా? అది అర్థమైపోయింది కదా. అర్థమైన తర్వాత కూడా ఏడిస్తే ఏమంటారు? తిన్నది అరగలేదంటారు, అంటే పైత్యం ప్రకోపించింది అంటారు. ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్తే పైత్యం అంటారు. అదే ఎవరికైనా చెప్తే తింటే ఎక్కువ ఏడుస్తున్నా నోరు మూసుకొని కాదు. ఇవే డైలాగులు కదా. ఎవరో పని పాట కాలక్షేపం లేని వాళ్ళంటే అయ్యో పాప అంత దుఃఖం వచ్చిందా అంటారు. ఎందుకంటే వాళ్ళ కాలక్షేపానికి ఏదో ఒక విషయం కావాలి. మీరు విషయం అయిపోతే బ్రహ్మాండమైన దృశ్యం. ఆయన నవ్వి, నీ ప్రశ్నే చమత్కారం అయ్యా. ఈ జగత్తు స్థితి స్వప్నం వంటిది అని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. ఇక మరి ఇంకేముంది అక్కడ? నువ్వే చెప్పావు ఈ జగత్ అదని. జగత్తులోనే కదా దుఃఖాలు ఉన్నాయి. జగత్తుకి ఆవలో ఎక్కడో ఉన్నాయా? నీ దుఃఖం అంతా ఇక్కడే కదా. జగత్తుని గురించే దుఃఖం అంతా. బ్రహ్మ గురించి ఎప్పుడైనా ఏడ్చారా? సాధన చేయట్లేదని ఏడ్చారా? పొట్టిగా ఏదో చేయలేకపోతున్నావంటే అప్పుడప్పుడు అన్నారు కానీ ఏడ్చారా? ఏడ్చారా? పొరపాటును కూడా ఏడవలే. ఏదొచ్చింది? ఆ ఏడుపు వేరు ఈ ఏడుపు వేరు కాదా? ఎంతసేపు ఉంది ఈ ఏడుపు? ఆ ఏడుపు ఏడుపు వచ్చిందన్నమాట. ఏదో ఎప్పుడో అట్లా శ్మశాన వైరాగ్యం లాగా. మరి మరి శ్మశాన వైరాగ్యం ఏమిటో మనకి తెలుసు కదా. స్నానంతో సరి. ఇంటికి వచ్చాక ఉందా వైరాగ్యం? ఏమీ లేదు. మరి ఇంకా ఏంటి? మరి ఏడ్చామన్నమాట, ఏడ్చామమ్మ. ఏడుపులో రకాలు, భక్తిలో రకాలు లేదు.
ఏడవటం కూడా చేత అవ్వాలట బ్రహ్మం దగ్గర. అంటే భగవంతుడి దగ్గర ఏడవటం చేత కావాలని చెప్పారు. ఎలా ఏడవాలి ఆయన దగ్గర? నాకు లేదు మొర్రో ఎందుకు ఇవ్వట్లేదు కాదు ఏడవ. స్వామి ఏమిటయ్యా నువ్వు ఇంకా ఇలా పరీక్ష పెడుతున్నావు, ఎందుకయ్యా ఈ గోలలంతా నాకు అని చెప్పి ఏడవాలి. ఏడుపు వస్తుందండి అప్పుడు మనకి? ఏం రాదు. వీలైతే దేవుని నాలుగు తిడతాం కానీ ఏడుస్తాం. అతి దుఃఖం వచ్చినప్పుడు ఏదో కాసేపు ఏడుస్తాం, వాళ్ళని వీళ్ళని తిడతారు, తిట్టగానే దుఃఖం పోయింది. పోలే, తిడితే పోలేదండి. పక్క వాళ్ళని తిడితే వాడ మూలంగా ఆ వెధవల చేయడం బట్టి కదా వాళ్ళు ఏడుస్తున్నా వచ్చి అనుకుంటుంది. అయిపోయింది అప్పుడు. రకరకాలు దుఃఖాల్లో రకాలు. ఇక పెద్దగా ఏం చెప్పాలయ్యా? జగత్ భ్రమ జగత్ భ్రాంతి అని నువ్వే అంటున్నావు కదా. స్వప్నంలో స్వప్నద్రష్టను బాధిస్తున్న పదార్థాలు, సంఘటనలు, సందర్భాలు మెలకువ రాగానే ఏమవుతున్నాయి? క్షణంలో అవన్నీ శూన్యమవుతున్నాయి కదా. అప్పుడు ఇక స్వప్నంలో కలిగిన దుఃఖం మాత్రం ఉంటుందా? మెలకు వచ్చాక మళ్ళీ ఏడుస్తారా కూర్చొని? బంగారం వదిలిపోయిందని అనుకున్నా కూడా ఏడ్చినా ఏం లాభం? పోయిన బంగారం గురించి, వచ్చిన బంగారం గురించి. అయ్యో కల్లో ఇన్ని నగలు వేసుకు తిరిగాను నేను, వెలుకొచ్చాక లేవని ఏడిస్తే పడుకుంటారా? అతి చాకచక్యంగా దొంగతనం చేశాం కల్లో అని బయటకు వెళ్ళి చేయిస్తారా? ఏది సాధ్యం కాదు కదా. ఎలాంటిది సాధ్యం కాదు. కళ కళే అని తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు విన్నారా? లేదు కదా, డౌట్ లేదు కదా. కాబట్టి మెళుకో తర్వాత ఉండదు కదా. అలాగే ఈ జాగ్రత్తలో జగత్ ద్రష్ట జగత్తు యొక్క సాకారత్వం నామరూపాత్మకత్వంచే బాధింపబడవచ్చు గాక, ఆత్మజ్ఞానముచే ఈ సమస్త జగత్ పిండత్వం దాని యొక్క నామరూపాత్మకత్వం కోల్పోతుంది. అప్పుడు అంతకు ముందటి సమస్త దుఃఖాలు సమసిపోతాయి, శమించిపోతాయి. ఇప్పుడు కొన్ని దుఃఖాలు పోలేదు. ఇంతకుముందు ఏడ్చిన వాడికి ఇప్పుడు కొన్నిటికి ఏడుస్తున్నారా? ఏడుపు రావటం లేదు, అదేమిటో కదా. ఏది పట్టుకున్నావో వాటికే ఏడుపు వస్తుంది. ఈ గ్రహింపు వస్తే గొడవే లేదు. ఇప్పుడు కూడా మీరు పట్టుకున్న వాటికి ఏడుపు వస్తుంది కానీ వదిలేసిన వాటికి ఏడుపు రాలే. సో సూక్ష్మం అర్థమైంది కదా. పట్టుకున్నాం గడికే ఏడ్చాం, పుట్టలో వేలు పెట్టింది గడకు కుట్టింది. కథల రూపంలో మనకు అన్ని చెప్పారు. పుట్టలో వేలు పెడితే పుట్టనా, పట్టుకుంటే ఏడిపించనా అంది. విషయం ఏమంది? నువ్వు పట్టుకుంటే నేను ఏడిపిస్తానంది. ఎన్నిసార్లు చెప్తుంది. అదే పిల్ల పుట్టినప్పుడు సంతోషిస్తారు, ఆహా ఓహో ముక్కు బాగుంది, అది బాగుంది, వీళ్ళ పోలిక వాళ్ళ పోలిక అన్నారు. అది రాత్రి ఏడ్చింది, ఇక మొదలైంది. ఎందుకు పదేగా ఇలా ఏడుస్తుంది ఏమిటి, ఎవరి పోలికి వచ్చిందో సరిగా మొదలు. ఇక మొదలు చూసారా? మళ్ళీ అప్పుడు ఉందా సంతోషం? ఏ మొదలైంది కథ. ఎప్పటికండి? దాన్ని వదిలే వరకు ఉంటుంది. పిల్లన్నాక ఏడవదా? ఏడుస్తుంది. కానీ మనం దాన్ని ఎంత విషయం చేసాం, రకరకాలు. మళ్ళీ మర్నాడు ఫోన్లు చేస్తారు, ఏమండి బాగుందండి మనవరాలంటే, ఏం బాగులేండి, పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, అది ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఏదో ఒకటి అంటారు కదా. అబ్బో చక్కగానే ఉందండి, నవ్వుతూ ఉంది, బానే ఉంది, ఏమో ఇప్పుడు బానే ఉంది, తర్వాత ఏం చేస్తుందో అంటారు. అసలు ఒక నెగటివ్ మాట లేకుండా మాట్లాడతారా ఎవరో తప్ప? ఏదో ఒకటి పక్కన ఉంటుంది. పాపం వాళ్ళ అమ్మని 4 గంటలు కష్టపెట్టిందండి, అది పుట్టింది బానే ఉంది కానీ, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఏది లేకుండా మాట్లాడతారా? చాలా రేర్ కదా. కాబట్టి పట్టుకుంటే దుఃఖం, వదిలేస్తే ఎంత హాయి, గొడవే లేదు కదా. రామచంద్ర, స్వప్నంలో లాగానే ఈ జాగ్రత్తలో కూడా సమస్త పదార్థముల యొక్క సత్యత్వము భ్రాంతి చేతనే ఉదయించినదవుతోంది. భ్రాంతి తొలగిన మరుక్షణం ఇక దుఃఖానికి విషయమే లేదు. అర్థమైంది కదా. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు పాడు తినలేదు పాపం. పెళ్ళైన తర్వాత కూడా బాధపడతారు కదా. ఏమంటే దానికి వంటే రాదు,
నాలాగా చెయ్యదు కదా పాపం. ఎన్ని బాధలండి. భ్రాంతి, అదంతా భ్రాంతి కాదా? నిజమైతే రెండు వైపులా ఉండాలి. రెండు వైపులా ఉంటుందండి ఏముండదు. ఆడపిల్లలకైనా అంతే, నేనే మగపిల్లల్ని అంటలేదు ఎప్పుడు. ఆడపిల్లలైనా అంతే. అసలు వాళ్ళ తత్వం అంతే, పిల్లలు వాళ్ళు. మీరు పిల్లలు ఉన్నప్పుడు లేరా? ఒక్కసారి ఇలా చూసుకుంటే తెలుసు. చర్విత చరణం. మీరు ఒక రకంగా చేశారు, వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ కాబట్టి ఇంకో రకంగా చేశారు. మేమేం అలా చేయలేదు అనడానికి ఉందా? అంటే మీకు వచ్చిన అవకాశం అది కాబట్టి మీరు అంతే చేశారు. వాళ్ళకి ఇంకా స్వతంత్రం ఇచ్చి పెంచారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం స్వతంత్రంగా మిమ్మల్ని బాధ పెట్టారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం అదే కదండి. వాళ్ళ అభిప్రాయాలు చెప్తేనే కదా మీకు బాధ వచ్చింది. అభిప్రాయాలు చెప్పినప్పుడే కదా బాధ వచ్చింది. వాళ్ళ ఇష్టాలు చెప్పినప్పుడే కదా. మరి మీరు చెప్పినప్పుడు సేమ్ టు సేమ్. కాబట్టి ఆ భ్రాంతి తొలగింది. తొలగితే విషయము లేదు, ఏడుపు లేదు. కాబట్టి స్వస్వభావమగు ఆనందమునకు తలుపులు తెరుచుకుంటాయి అప్పుడు. కనుక భ్రాంతిని తొలగించుకోవాలి. అందుకు ఔషధమే ఆత్మజ్ఞానం. తలుపులు తెరుచుకుంటే కదండి గాలి వస్తుంది. తలుపులు మూసి కూర్చుంటే ఏమొస్తుంది? అంటే అసలు తెల్లారిందో లేదో కూడా తెలియదు. పడుకుని ఇంకా తెల్లారలేదంటే కట్టెలన్నీ వేసుకుని ఎంతసేపు పడుకుంటాడంటే ఆకలి ఇంకా లేవడు, ఇంకా చాలు అని లేస్తాడు. ఆ తెల్లారిపోయిందా. ఒక ఆవిడ అందుకే నిమిషానికి ఒకసారి వచ్చి భర్త పని చేసుకుంటు భోంచేద్దామా అంటారు. పాప ఆయన అనుకున్నట్ట, అయ్యో పాప నేనంటే ఎంత ప్రేమ దీనికి, అందుకని పిలుస్తోంది కావచ్చు, నాతో పాటు తిందాం అనుకుందేమో అనుకుని మధ్యలో లేచి వచ్చాట. అయ్యో ఎందుకు, నా కోసం నువ్వు తినొచ్చు కదా అంటే, మీరు వంట చేయండి నేను ఎలా తింటాను. వాడు అనిపిస్తాడు. వాడు పాప లేచి వచ్చాడు. తర్వాత అన్నాడు, నిమిషానికి ఒకసారి వచ్చి అడుగుతాడు తిందామా అని. సరే పాపం ఏదో నా మీద ప్రేమగా ఉంది, కలిసి తిందామని ఉద్దేశంలో ఉన్నట్టుందని లేచి వచ్చాడు. ఎందుకు పాప నువ్వు తినచ్చు కదా, పోనీలే పాపం అంటే అందుట. వండంతా ఎలా తినాలని అది పాప వాడికి అర్థం కాలే. భ్రాంతి. ప్రేమ ఉందని భ్రాంతి పడ్డాడు కదా. ఇప్పుడు ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు తినాలి పాపం. కాబట్టి ఆనందంగా ఉండాలంటే ముందే వంట చేసి కూర్చుంటే గొడవే ఉండేది కాదు. ఆత్మజ్ఞానం అంటే అదేనండి. జ్ఞానం తెలియాలి. మన తర్వాత చేసే పని ఏదో చేసేస్తే గొడవ లేదు కదా. వాడు అదేదో ముందరే చేస్తే వంట చేసేసి కూర్చుంటే పిలిచేది కాదుగా, ఆవిడ తినేసి పడుకునేది. ఏం చేసేదో. ఎంత హాయి. ఆ జ్ఞానం లేకపోబట్టి కదా భ్రమపడ్డాడు. జ్ఞానం లేనప్పుడే కదా భ్రమ కలిగింది. ప్రేమ ఉందనుకున్నాడు. ప్రేమ యొక్క ప్రభావం భ్రమ ఏమిటో తెలిసింది కదా. ఔషధం ఆత్మజ్ఞానమే కదా. ఇప్పుడు ఔషధం ఏంటి, వంట ముందు చేస్తుంటే అయిపోయేదని. అంతేగాని అప్పుడు చేయటం కాదు కదా. కాబట్టి ఆత్మజ్ఞానం బాగా బోధపడిందా? నిరుపే నిరుపేదవాడు నాకు చాలా డబ్బు ఉందిలే అని అనుకుంటే ధనుకుడైపోతాడా? ఈ జగత్తు మిథ్య మాత్రమే అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? అంత మాత్రం చేత ఆనందం కలుగుతుందా? ద్రవ్యము కేవలం మిథ్యయే. ఇది ద్రవ్యం అయి ఉండదు, దృశ్యం అయి ఉంటుంది. కేవలం మిథ్యయే అనే జ్ఞాన మాత్రం చేత స్వప్న జాగ్రత్తలలోని పదార్థముల స్థూల రూపత్వం ఎలా సమిస్తుంది? రాముడు మళ్ళీ అడిగాడు అనమాట. బాగుందయ్యా నువ్వు చెప్పింది వినడానికి, కానీ ఎలా సమిస్తుంది అన్నాడు. ఎలా సమించేది ఏంటి, వంట చేస్తే అప్పుడు ఆవిడ తినేది. సింపుల్ కదా. నువ్వు జ్ఞానం సంపాదిస్తే భ్రమ ఉండేది కాదు. ఇప్పుడు ఇంకేం బాధ ఉంది అసలు? ఏమీ లేదు. రామచంద్ర అధ్యాత్మ శాస్త్ర పరిశీలన ద్వారా పూర్వాపర విచారణచే జ్ఞానం ఉదయించగలదు. అట్టి జ్ఞానాగ్నిచే ఇక్కడ కనిపించే స్థూలత్వం భస్మీభూతమై నివర్తించగలదు. ఎలా అంటే స్వప్నంలోంచి మేల్కొనగానే స్వప్నంలో కలిగిన స్థూల భావన అవన్నీ సత్యమే అనే బుద్ధి నివర్తితం కావటం లేదా?
ఇది అంతే. కలగా ఉన్నప్పుడు అనుకున్నారు కదా, అబ్బా ఎన్ని నగలు, సూపర్. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం తెలియదు కాబట్టి అది చెప్పట్ల ప్రతిసారి. నగలు బాగా తెలుసు కదా మీకు, అందుకనే ఎందుకు ఎక్కువ సార్లు అవే చెప్తామంటే అది చెప్తే మొహం వికసిస్తూ ఉంటుంది కదండి. ఎవరెస్ట్ అంటే ఎక్కొచ్చామా పెట్టామా అనుకుంటారు. ఎందుకు కష్టమైన ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి. భావనలో కూడా మరి ఎందుకు దౌర్భాగ్యం అంటారు. భావనలో కాస్త ఆనందాన్ని అనుభవించవచ్చు కదా. అందుకని ఎప్పుడు చూసినా ఈ గోలే ఆనందాన్ని ఇచ్చేది అదే కదా. భావనలో ఏదో కొండెక్కటం మెట్లెక్కటం అన్ని ఎందుకు చెప్పుకోవటం, మనం అనవసరంగా కష్టం కదండి. అనవసరం. అసలు నేను ఎక్కనండి నాకు మోకాళ్ళు నొప్పి అంటారు ఇప్పుడు ఏమన్నా అంటే. ఇప్పుడు నేను ఏడ్చానంది కదా, ఆ ఏడుపుకి తేడా తెలిసింది కదా మళ్ళీ చెప్తే. లేకపోతే నేను ఏడ్చానండి అని. అదే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అంటే నేను అసలు ప్రయత్నం చేయనండి ఎందుకంటే నాకు ముందే మోకాళ్ళు నొప్పులు అంటారు. అందుకని ఉదాహరణలు కూడా ఏదో మీకు వినసొంపగా ఉన్నవి కాస్త మీరు మాట్లాడకుండా ఉండేవి చెప్పాలి. ఇప్పుడు మాట్లాడారు ఎప్పుడన్నా రోజు ఇది చెప్పి నగల గురించి చెప్తే, చీరల గురించి చెప్తే అసలు నో కామెంట్స్. ఆనందం కదా, ఊహించేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి స్వప్న జాగ్రత్తలు అంటే ఆ స్థూల రూపత్వం సమ్మించింది కదా, లేదు అన్నది అర్థమైంది కదా. బాగుగా బాగుగా అర్థమైంది కదా. అదే ఎవరెస్ట్ శిఖరం గురించి చెప్తే ఏమర్థం అవుతుంది, వెళ్ళాక గూగుల్ చూడాలి. కాబట్టి స్థూల భావన అన్ని కూడా లేచిన తర్వాత అవి అసత్యాలని తెలుస్తున్నాయి కదా. ఇది అంతే. మళ్ళీ అడిగాడు రాముల వారు, గురుదేవ, ఎవనికైతే పూర్వపర విచారణచే ఈ జగత్తు యొక్క స్థూలత్వం సన్నగిల్లుచున్నదో అతడు జీవన్ముక్తుడు కదా. అట్టి జీవన్ముక్తుడు ఈ ప్రపంచమును ఏ ప్రకారంగా చూస్తున్నారు? అతని పట్ల ఈ సంసార కూప రూపమగు భ్రమ ఎలా శమిస్తోంది అన్నాడు. సరే, తెలిసిందే కదా. వాళ్ళు ఏదో డౌట్లు వస్తూ ఉంటాయి, చిన్నపిల్లాడు కాబట్టి అడుగుతూ ఉంటాడు. గురువు అన్నాడు కాబట్టి చెప్పాలి. వాసనారహితుడు జీవన్ముక్తుడు ఈ ప్రపంచమును సర్వదా నశించిన దాని వలె అసత్తుగాను, గంధర్వ నగరంలాగా కల్పనా మాత్రంగాను, వర్షము చే తుడిచివేయబడబోవుచున్న చిత్రలేఖనం వంటిదిగాను చూస్తాడు. అది నశించేదే తెలుసు కాబట్టి ఏ గోళ లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేవు కదండి. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు కదా బాధ. అది విషయము అనుకున్నప్పుడు బాధ, విషయం కాదనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళది మనకి ఏమైనా బాధ కలిగిస్తుందండి? ఏం కలిగించవు కదా. పక్కింటి వాళ్ళ విషయాలు అయ్యో పాపం అని ఒక నిమిషం అనుకుంటాం, వదిలేస్తాం. ఏ విషయమైనా సరే ఏదైనా వండుకుంటున్నారంటేనే బాధ వస్తుంది. వాసన వస్తుంది కదా, వీళ్ళు ఏదో స్పెషల్ చేసుకుంటున్నారని. అది మనకు సంబంధించిన స్పెషల్ అయితే పర్వాలేదు, వేరేదైతే ముక్కు మూసుకుని తలపేసుకుంటాం. అంతే కదండి. చూసారా ఎంత మొహాలు వెలిగాయి ఒక్కసారి. పక్కింటి వాళ్ళ విషయాలు బాధ కలగదన్నారు కరెక్టే, కానీ వేరేది బాధ కలిగిస్తుంది కదా. ఒక ఆవిడ అంది, బీరువాళ్ళు మేము చేయించుకున్నాం రా రత్న చూద్దు కానీ. నాకు అర్థం కాలేదు, బీరువాళ్ళు చేయించుకుంటే నేనేం చూస్తాను దాన్ని నేను. అంటే గుడ్డు బదులు ఏవో వేరే దాన్ని పెట్టి చేయించుకున్నారు అన్నమాట. సరే చేయించుకున్నారని నాకు కబుర్ చేసి నేను వెళ్ళాలి. మళ్ళీ వచ్చింది, ఇంటికి వచ్చింది. ఏంటి రత్న రాలేదు, రా చూద్దు కానీ అని. నాకు అర్థం కాదు. ఏదో అంతా చేయించుకున్నారు, అది నేను వచ్చి చూసేదేముంది ప్రత్యేకంగా. ఇప్పుడు కాదు నేనన్నా ఇప్పుడు కుదరలేండి, మళ్ళీ వచ్చి చూస్తానులేండి అని. ఆవిడకి ఇంకా అర్థమైంది ఇప్పుడు రాదులే. సరే నీ ఇష్టం లే అని. మరి అది బీరువాళ్ళు ఏం చూస్తామండి వెళ్ళి? ఏదో కార్వింగ్లు గీర్వింగ్లు ఉంటే పోనే, ఏది చూసినా కూడా మనకేం పెద్ద ఇది లేనప్పుడు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఏదో చేయించుకుంది కదా, మేము ఎప్పుడో చేయించుకున్నాం మా పాతవి, ఆవిడ కొత్తగా చేయించుకుంది కదా అని ఏదో ఉంటాయి కదా కొంచెం. అంటే ఆవిడ ఎలాంటిదో తెలుసు కాబట్టి చెప్తున్నా, పొట్టిగా అలాగా అలా ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రాంతి మనం చేయించుకున్నా కొత్త రకం అని. మనం ఏదో మామూలు గుడ్డు ఏదో సింపుల్ గా చేయించుకున్నాం, మనం ఏమి షోకులు చేయలే. వాళ్ళు కొంచెం షోకులు చేసుకున్నట్టున్నారు, కొత్త రకం మళ్ళీ అది కొత్త మోడల్ అని అని. ఇదేనా నశించేది, అదేనా నశించేది? ఏముంటుంది దాంట్లో చూడడానికి? నాకు చాలా ఏదో నగ అనుకోండి, పోన్లే చూసుకోవచ్చు, మనం మళ్ళీ చేయించుకోవచ్చు. బీరువాలు గట్రాలు ఏం చూస్తాం?
కాబట్టి సర్వదా నశించిన దాని వలె అసత్తుగా లేని దానిగానే చూస్తాడు. ఉన్నదని భ్రమ ఎందుకుంటుందండి? భ్రమ ఉంటే ఏం చెబుతాడు ఇంకా? వాడికే భ్రమ ఉంటే మిమ్మల్ని భ్రమ లేని వాడిగా ఉండాలని ఎలా చెప్తాడు? చెప్పగలరా? చెప్ప రాముడు అడిగాడు మళ్ళీ, వాసనలు నశించగా స్వప్నం వంటి ఈ జగత్తు యొక్క పదార్థములందు స్థూలత్వ బుద్ధి శ్రమిస్తోంది. అటు తర్వాత ఆ మనుషులకు ఏమి కలుగుతోంది అని అడిగాడు. అంటే స్టెప్ బై స్టెప్ రాముల వారు, వశిష్ఠ మనిషి సంకల్ప రూపముకు ఈ జగత్తును కూర్చిన స్థూల బుద్ధి నశించగా అప్పుడు బుద్ధి సూక్ష్మ రూపం పొందుతుంది. ఇక భేదభావం లేదు బుద్ధికి. బుద్ధి హాయిగా ఉంది, అంటే బుద్ధి పనిచేయట్లేదు. వశిష్ఠుల వారు ఫస్ట్ ఏం చెప్పాడండి? బుద్ధి లేనివాడు అని చెప్పాడు కదా ఆయన. ఫస్ట్ బోధ చెప్పాడు, ఫస్ట్ ఆ మాట చెప్పాడు, బుద్ధి లేని వాడికే జ్ఞానం సిద్ధిస్తుంది అన్నాడు. బుద్ధిని ఉపయోగిస్తే ఇంకే జ్ఞానం అండి? బుద్ధికి ఉపయోగించి ఆ దృశ్యాన్ని నానా విధాలుగా రచిస్తారు కదా, అందుకని చెప్పారు. స్థూల బుద్ధి నశించగా బుద్ధి సూక్ష్మ రూపం పొందుతోంది, అంటే లేకుండా పోతోంది బుద్ధి. అట్టి వానికి ఉత్తరోత్తర భూమిక పరిపాకము చేత క్రమంగా సూక్ష్మ వాసనలు కూడా నశిస్తూ వస్తాయి. అట్లు సర్వవాసన రహితుడకు జీవుడు ఆత్మానుభవం పొందుచున్నాడు. అట్టి వాసనారాహిత్యముచే రూపుదిద్దుకున్న ఆత్మానుభవంచే అతడు పరమశాంతిని ఇంకేం లేవు కదా అక్కడ. బుద్ధి లేదు, ఇక్కడ ఏమీ లేదు ఆలోచించడానికి, నిర్ణయించుకోవడానికి లేదు, ఇది మంచి ఇది చెడు అని లేదు, ఏదో ఒకటి అలా జరిగిపోతూ ఉంటుంది. ప్రవర్తించవచ్చుగాక జీవుడిలాగా, కానీ లోపలేం లేవు కదా. అద్దం ముందు నిలబడినప్పుడే నీకు దాని యొక్క ప్రతిబింబం. పక్కకి వెళ్ళిపోతే ఏమన్నా ఉంటుందా? ఇది అంతే, ఏదీ లేదు. అయితే మహర్షి, ఈ జగత్తు స్థూల దర్శనమునకు వాసనలే కారణమై ఉన్నాయి. ఈ వాసనలు అనేక జన్మలందు బాగా దృఢపడి ఉన్నాయి కదా. దృఢమైన మూలము, విస్తృతమైన శాఖలు ఈ వాసనా వృక్షం కలిగి ఉన్నది. అట్టి వాసనలే ఘోరమైన సంసార బంధములన్నీ కలగజేస్తున్నాయి. అతి భయంకరమై ఒప్పుచున్న ఈ వాసనలు ఎలా తొలగాలి అని అడిగాడు. రామచంద్ర, భ్రాంతి మాత్రము ఈ దృశ్యం ఆత్మజ్ఞానం అనే పవిత్రమైన అవగాహనచే మాత్రమే రాహిత్యం పొందగలదు. అట్టి జ్ఞానంచే స్థూలత్వం తరిగిపోగా, అంటే నశించగా, అప్పుడు వాసనాక్షయం కూడా క్రమంగా దానంతటదే స్వయంకృతంగా కలుగుతుంది, అంటే సహజ సిద్ధంగా. ఇప్పుడు మీకు కొన్ని సహజ సిద్ధంగా కలిగాయి కదా, కొన్నిటికి ఏడవటం మానేసాను అన్నారు కదా, మరి సహజ సిద్ధంగానే కలిగింది కదా. ఇప్పుడు మళ్ళీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీలో ఏమైనా తేడా కలుగుతోందా? ఏమీ లేదు, హాయిగానే ఉన్నారు కదా. మీ బుద్ధి అక్కడ బుద్ధి ప్రచోదయాలు లేవు కదా. ప్రచోదనం పొందట్లే కదా బుద్ధి. బుద్ధి పరమశాంతిగా ఉంటుంది. బుద్ధి పనిచేయనప్పుడు ఏ గొడవ లేదు, పరమశాంతిగా ఉంటుంది. అదే చెప్పాడు ఆయన. మునీశ్వర, జగత్ దృశ్య చక్రం క్రమంగా స్థూలత్వ రహితం కాగా అప్పుడు ప్రాప్తించేదేమిటి? అట్టి వానికి పూర్ణ శాంతి ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే జగత్తు యొక్క స్థూలత్వమును గురించిన భ్రమ ఉపశమిస్తూ వస్తుందో అప్పుడు ఇక దృశ్యమంతా కూడా చిత్తమాత్ర స్వరూపం పొందుతుంది. ఈ జగత్తు నిరోధ భార రహితమవుతుంది. అంతా కూడా అతి సూక్ష్మత్వం సంతరించుకుంటుంది. అప్పుడు ఆ మనుషునకు సర్వభోగాలలో ఆసక్తి శమిస్తోంది. అతడు స్వభావ సిద్ధంగానే పరమ వైరాగ్యవంతుడు అగుచు. కొన్నిట్లో వచ్చింది కదా వైరాగ్యం, వచ్చింది కదా కొన్నిట్లో వచ్చిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదా? అందులో పరమ వైరాగ్యమే కదా వచ్చింది. వెళ్ళట్లేదంటే పరమ వైరాగ్యం, వెళ్తే శ్మశాన వైరాగ్యం. సింపుల్, ఏం లేదు. వెళితే శ్మశాన వైరాగ్యం, వెళ్ళకపోతే పరమ వైరాగ్యం. నేనేమన్నా? మీ దగ్గర ఆయుధం లేదని నేను అన్నానా? వైరాగ్యం వచ్చిందా లేదా? ఆ వైరాగ్యాన్ని రెండు రకాలు, శ్మశాన వైరాగ్యం, పరమ వైరాగ్యం.
చెప్పు. దానికి ఇంకో పేరు పెట్టుకోవాలి. అసలు ఆ క్షణికమే శ్మశాన వైరాగ్యం. అదే వదిలేశారు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ క్షణికం వస్తుందా? రాకపోతే పరమ వైరాగ్యం. తర్వాత కూడా మళ్ళీ క్షణికమే వచ్చిపోతుంది. ప్రతిసారి క్షణికంగా వచ్చిపోతుంది. అది పూర్ణ వైరాగ్యం కాదు కదా. ప్రతిసారి శ్మశాన వైరాగ్యమే. ఇక ఏదన్నా అనుకోండి, బీజం ఉందా అజ్ఞానం ఉందా ఏది ఉందో మీ ఇష్టం, మీరు ఏం పెట్టుకున్నారు, నాకేం సంబంధం ఏం లేదు కదా. అర్థం ఏంటంటే శ్మశాన వైరాగ్యం. శ్మశానానికి వెళ్ళినప్పుడే కదండి, ఎవరైనా పోయినప్పుడే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏమిటి ఈ జీవితం అని. అక్కడ అన్నయ్య భోజనం చేశాక బ్రహ్మాండంగా ఉంది భోజనం. ఏం లేకుండా ఎలా ఉంటుంది? ఏం లేకుండా ఉందా? అంటలేదు భోజనం బాగుందని. వాళ్ళు భోజనం పెట్టకపోతే పోన్లే పాపం వాళ్ళే బాధలు ఉన్నారు, ఇంటికి వెళ్ళి తినాలే అనుకుంటారు. లేదనుకోండి హోటల్లో తినిపోతారు. ఏది కుదిరితే అదే కదా. అబద్ధమే అని చెప్పానా? అలా సీరియస్ గా చూస్తున్నావు, నాకు భయం వేసింది. నువ్వే ఆ, అలాగే చూస్తాను. బాధ. బాధ ఎందుకు? అదే కదా శ్మశాన వైరాగ్యం. అంతే, క్షణికం వచ్చిపోయినా శ్మశాన వైరాగ్యమే. అసలు రాకుండా ఉంటే పరమ వైరాగ్యం. అది జ్ఞానానికి దారి. అప్పుడు సిద్ధిస్తుంది అనమాట తొందరగా. ఏమాత్రం ఉన్నా గుర్తుపెట్టుకోండి, శ్మశానానికి వస్తాం. శ్మశానాన్ని గుర్తుపెట్టుకుంటే ఏం పెద్ద దోషం ఏంటి? అది ఏం కాదు. అక్కడే జీవితం మొదలవ్వాలి, అక్కడే ఎండ్ అవుతుంది. జీవితం మొదలవటం అంటే అక్కడ పోయాకే కదా వాడి జీవితం మొదలవుతుంది ఇంకోటి. అబద్ధం ఏం కాదు కదండి. వాడి జీవితం మళ్ళీ అక్కడే కదా మొదలు. అక్కడ అయిన తర్వాతే కదా వాడు పోతాడు. మళ్ళీ ఇంకో జీవితం పొందాలి కదా. అమ్మా, అమ్మా. మహర్షి ఒక బాలుడు అతి కోమలుడు, ప్రకాశశీలుడు అయి ఉండి కూడా ఇంతలోనే ఆయా కనపడే వస్తు విషయాదుల పట్ల ఏర్పడుచున్న సంకల్పముల పరంపరల చేత అనేక దుఃఖాదులు కొని తెచ్చుకుంటున్నాడు. అలాగే ఒక యువకుడు కూడా తెలివి కలవాడై కూడా దృశ్యములకు సంబంధించిన అనేక సంకల్ప వికల్పములు తన యందు పెంపొందించుకుని తద్వారా అనేక ఆవేదనలను దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నాడు. అట్టి సంకల్ప పరంపరల వలన పుట్టుకొస్తున్న దుఃఖాదులకు తరుణోపాయం ఏమిటి? ఏముంది అక్కడ? వాటిని పట్టించుకోకపోతే విషయాల్లో పరిగెడితే ఏడవం అని ఎవరు చెప్పారండి? ప్రయత్నం చేశారు, వస్తే సంతోషం, రాకపోతే కూడా సంతోషంగానే ఉండాలి. కానీ రాకపోతే ఏడుస్తున్నాడు, అది బాధ. వచ్చినా తను అనుకున్నట్టు రాలేదని మళ్ళీ బాధ. ఇదే కదా బాధ కారణం. ఏంటండి? వచ్చింది, అనుకున్నది వచ్చింది, కానీ అనుకున్నట్టుగా రా. అందులోంచి మళ్ళీ ఇంకోటి తీస్తాం బయటికి ఏడవడానికి. బాధపడ్డానికి ఒకటి తీయమా? తీస్తారు. పూర్ణ సంతోషం ఏమి పొందాం మనం ఎప్పుడు కూడా. ఆత్మజ్ఞానంలో మాత్రమే పూర్ణ సంతోషం లభ్యం. కాబట్టి ప్రతి దాంట్లో ఒక వేదన ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వేదన ఉంటుంది. రామచంద్ర ఈ జగత్తు సంకల్పం మాత్రమే అని గ్రహించిన తర్వాత దుఃఖం దేనికి? అవిచారణచే ఈ జగత్తు నా ఊహా సంకల్ప చమత్కారం మాత్రమే అని గ్రహించకపోవటం చేతనే బాలునికి దుఃఖం కలుగుతోంది. మరి నీవు మన ఈ చర్చనీయాంశం అంటే ఇతను కొంచెం యువకుడు కదా అని ఈ చర్చనీయాంశం యొక్క సారాన్ని గ్రహించి ఉండటం చేత ఇదంతా సంకల్పం మాత్రమే అని గమనించియే ఉంటావు కదా. అట్టి సంకల్పము చేతనే జగత్తు అనుభూతమవుతోందని గ్రహించినప్పుడు ఇహ ఈ ఆపై ఈ జగత్తు నశిస్తున్నా ఏ మాత్రం దుఃఖము కలగదు. అప్పుడు ఈ యుగాంతం అవుతుందంటే మనకేం బాధండి? ఆ జోక్ గుర్తుందా? యుగాంతం జోకు నాకు తలుచుకున్నా నాకు వస్తుంది. ఒక చిన్న పిల్లాడు ఏడుస్తాడు చూడండి.
వీధుల దగ్గర యుగాంతం అయిపోతుంది అంటే కదా, అందుకని వాడు పుస్తకాలన్నీ అమ్మేసి వేరుశనక్కాయలు పోతుందట. నాకు ఇప్పటికీ ఆ జోక్ ఎంత నవ్వుతుంది. ఆ పిల్లాడు మొహం ఎలా పెట్టుకుని యుగాంతం అవుతుంది అంటే కదరా అన్ని అమ్మేసి ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్న కొడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడు అన్ని పుస్తకాలు అమ్మేసి వేరుశనక్కాయలు కొనుక్కుని తినేసాక ఇప్పుడు ఇంటికి వెళ్తే కొడతారు వాళ్ళు. నాకు అది అమ్మా ఎప్పుడు గుర్తొచ్చినా నాకు అది నాలా నాయనే నవ్వేసుకుంటూ ఉంటాను. పాట పాట ఆవేదన అంత వేదకుండా ఇక్కడ చిన్నపిల్లాడికి ఆవేదన. అందరు అన్నారు కదా అమ్మయ్య ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదులే అనుకున్నాడు వాడు. ఇంత కోరిక తీరటం ఏంటి, కొడతారు ఇంటికి వెళ్తే. ఇప్పుడు పుస్తకాలు లేవు, వేరుశనక్కాయలు తిన్నాడు, యుగాంతం అవ్వలేదు. అప్పుడు అందరూ అయిపోతుంది అనుకున్నారు కదా, ఎప్పుడో 12లోనే ఎప్పుడో మొత్తం పోతుంది అనుకున్నారు కదా. అందుకని అప్పుడు ఏదన్నా కొనాలంటే యుగాంతం అవుతుంది కదా, అవ్వకపోతే కొనుక్కోవచ్చులే. అప్పుడు ఎవరు అంటే నేను అన్నాను, అలా ఎందుకు, కోరిక తీర్చుకుని పోతే హాయిగా పోతాం కదా, కొనుక్కునే పోతే పోతుంది. డబ్బులన్నీ అనవసరంగా బ్యాంక్ లో డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, అదేదో కొనుక్కు ఏదో మన డబ్బు మనం అనుభవించడల్లా ఉంటుంది కదా అని మరి ఆలోచన రాదు. యుగాంతం కాకపోతే కొనుక్కోవచ్చు అనుకుంటే అయింది అనుకోండి, అన్ని వేస్ట్ కదా, దాని బదులు కొనేసుకుంటే అయిపోతుంది కదా. అది అట్లా పిల్లవాడు ఆ వేదన పిల్లవాడిది. ఆ? వాడు అమ్మేశాడు పుస్తకాలు, వేరుశనక్కాయలకి అప్పుడు పుస్తకాలు ఏది ఇస్తే ఉండేవి కదా పల్లెటూర్లలో, పేపర్లు ఇస్తే ఇచ్చేవాడు వాడు. అలా వాడు అన్ని అమ్మేశాడు. అలా ఉంటుంది మరి పిల్లల దుఃఖం అదే కదా. అలా ఉంటుంది. వాడు ఒక పిల్లాన్ని పెట్టాడు అనమాట, ఆ పిల్లాడి ఫేస్ కూడా చాలా బాగుంటుంది అట్లా, అంటే వాడు ఏడుపు అనమాట. కాబట్టి అమ్మా గ్రహించగ అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. మీ అమ్మా అబ్బాయి కూడా అమ్మేస్తాడంటారా? చెప్పండి. అమ్మా అమ్మా బంధాల పట్ల కూడా వైరాగ్యమే ఉండాలమ్మా. అంటే అవునమ్మా, ఎలా బంధాల పట్ల ధర్మం చెయ్యి, అంతే, ఆశించకు. నువ్వు తల్లి ధర్మంగా చేసి పిల్లల్ని పెంచావనుకో, నీకు ఎప్పుడు కూడా వాళ్ళు నాకు పెట్టలేదు నన్ను చూడలేదు అన్న బాధ ఉండదు. నువ్వు ఎప్పుడైతే వీళ్ళు పెద్దయ్యాక నన్ను చూడాలని అనుకుంటావో, ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని అని ఉద్దేశంతో గనక నువ్వు వాళ్ళని పెంచినట్టయితే, ఉద్దేశపూర్వకంగా వారితో ప్రేమగా వ్యవహరించినట్లయితే, అప్పుడు నీకు వాడు పెద్దయ్యాక వాడు ఎలా చూసినా నీకంటూ ఒక అభిప్రాయం ఉంది కాబట్టి నీకు దుఃఖమే కలుగుతుంది. నువ్వు అనుకున్నట్లు వాడు చూడట్లేదు అన్న భావనతో నువ్వు ఉంటావు. అదే అసలు నువ్వు నీ తల్లి ధర్మం పెంచాలి, మంచి బుద్ధులు నేర్పించాలి, ఎంత వీలో అంత చదివించాలి, దట్స్ ఇట్. అప్పుడు నీకు అసలు ఏమనిపించదు, వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు ఆనందంగానే ఉంటావు. ఎందుకంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేయలేవు వాళ్ళ దగ్గర. అది మగపిల్లల ఆడపిల్లల అని చెప్పట్లేదు, ఎవరి దగ్గర అయినా సరే తల్లి ధర్మంగా మీరు పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళు ఏది చేసినా మీకు బాధ కలగదు. ఎందుకంటే మీ ధర్మం నా ధర్మం నేను చేశాను, ఇప్పుడు అయితే ఏమిటి దానికి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆశిస్తామో, అంటే మన పెంపకంలో మనం లోపల మనలో ఒక భావం ఉంటుంది. కొంతమంది మనం బయట పడిపోతాం, అసలు చూస్తాడో చూడో ఇప్పుడు ఇది. అలా కాకుండా నీ ధర్మం ప్రకారం నువ్వు పిల్లల్ని పెంచినట్టయితే నీలో ఏ భావం లేదు, తల్లిని తండ్రిని కాబట్టి నేను పిల్లల్ని పెంచాలి, నాకు ఎంత వీలవుతుందో అంత వాళ్ళని చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి, అంతే. అక్కడ వరకు అది నా ధర్మం. అది కొడుకైనా కూతురైనా నా ధర్మం అంతవరకే. అప్పుడు నీకు అసలు ఏ బాధ ఉండదు, ఎవరి పట్ల ఏ బాధ ఉండదు. అది కూడా బంధమే కదా. భర్త పట్ల కూడా భార్య పట్ల కూడా మీ ధర్మంగా ప్రకారంగా వాళ్ళ అవసరాలు గమనిస్తూ, ఇద్దరు కూడా ఒకరి అవసరాలు ఒకరు గమనిస్తూ, వంతులు పోకుండా నువ్వా నేనా అనకుండా ధర్మాలే ఆచరించారనుకోండి, అప్పుడు మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? ఎప్పుడూ దుఃఖం కలగదు, దేని గురించిన ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ధర్మమే జ్ఞానం. ఎప్పుడైతే మనం ఆ ధర్మానికి వేరేగా ఉన్నామో అప్పుడే దుఃఖం కలుగుతుంది. మనం ఏదన్నా అతిగా ఆశించటమో, అనవసరంగా ఆశించటమో, ఏదన్నా జరగండి, ఆశించటం అనేదే బాధాకరం.
కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. ధర్మంలో అడగటం కూడా ఉంది, నాకు కావాల్సిన వస్తువు అని అడగటంలో దోషమేం లేదు. దాని ప్రయత్నం నువ్వు ఎలా చేస్తున్నావు అన్నదే ముఖ్యం. ఆ ప్రయత్నము అవతల వాళ్ళని పీడించేదిగా నువ్వు గనక చేస్తే వాళ్ళు చేశారు, నువ్వేదో ఏదో అన్నావు, తిట్టావు, ఏదో అయ్యి గొడవలు అయ్యే కొనుక్కున్నావు, ఆనందం ఉన్నదా? అది ధర్మం అయిందా? అప్పుడు అడగటంలో దోషం లేదు, సలహాలు ఇవ్వటంలోనూ దోషం లేదు. సరే ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇలా కొనుక్కుందాం మనం, ఏమిటైంది అని 1-2 సార్లు చెప్పటంలో కూడా దోషం లేదు. దానికోసం మనం అబద్ధాలు ఆడటమో లేకపోతే లేనిపోని మాటలు మాట్లాడటమో, అంటే అవతల వాళ్ళని వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా దోషాలు. కాబట్టి బంధం పట్ల వైరాగ్యం అంటే ధర్మముతో కూడిన వైరాగ్యం ఇది. అప్పుడు బాధ ఉండదు, నువ్వు ధర్మంగా ఉన్నావు కాబట్టి పరమాత్మ నీకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. ధర్మస్వరూపమే పరమాత్మ, బ్రహ్మమైన ధర్మస్వరూపమే తప్ప అధర్మం కాదు. అందుకే అధర్మం చేసిన వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. డబ్బు ఉంటే ఉండవచ్చు కాక వాళ్ళకి, కానీ వాడు సంతోషంగా ఉండలేరు. అమ్మా, అంటే ఇప్పుడు బంధము ఎవరైనా బాధపడుతుంటే బాధ వస్తుంది, ఆనందపడుతుంటే ఆనందం వస్తూ ఉంటుంది కదమ్మా, మరి అది కూడా అధర్మమే. అర్థం సంతోషపడితే నువ్వు సంతోషపడటం ఎందుకు? ఉన్నదే సంతోషమైనప్పుడు ధర్మంగా ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. వాడు బాధపడితే ధర్మంగా ఉన్నవాళ్ళు ధైర్యం చెప్తారు, గుర్తుపెట్టుకో. అవతల వాళ్ళు బాధ పెడుతున్నారంటే వాళ్ళ బాధ ఏమిటో తెలుసుకుని బాధకు నివారణ ఉపాయం చెప్తారు ధర్మంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, ఇది అక్కర్లేదు, నువ్వు బాధపడవలసిన విషయం కాదు అని. అంటే దాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి, అంతేగాని వాళ్ళతో పాటు మనం బాధపడాల్సిన ఆవశ్యకత లేదు. నువ్వు ధైర్యం చెప్పినప్పుడే కదా అది ధర్మంగా ఉంటుంది, లేదా అవతల వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. వాళ్ళతో పాటు నువ్వు ఏడ్చావనుకో, ఇంకా నీకు చెప్పుకుని ఏంటి ఉపయోగం? కాబట్టి వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పగలగాలి, అదే ధర్మము. వాడు తప్పు చేసిన తప్పు నాన్న, అందుకనే నీకు ఇలా కలిగింది కాబట్టి ఈ విధంగా ఉండకు నువ్వు. అప్పుడు నీకు బాధ ఎందుకు కలుగుతుంది? వాడు బాధపడితే ధైర్యం చెప్తావు నువ్వు, ధైర్యం చెప్పి తీరాలి, అదే అసలైన ధర్మం. ఏంటి? అలాగే అమ్మా, అర్థమైందమ్మా బాగా. ఉన్నది ఆనందమే కాబట్టి వాళ్ళు ఆనందపడ్డప్పుడు మనకి ఆనందంగానే ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఆనందమే, వేరేది లేదు కదా. వేరేది ఉన్నప్పుడు కదా, భావన లోపల వేరేది ఉంటే ఏదన్నా ఉంటుంది, ఏది లేదనుకోండి వాళ్ళతో పాటు ఆనందంగా ఉంటాం. అర్థమైందమ్మా బాగా. పాదాభివందనాలమ్మా. కాబట్టి జగత్తు సంకల్పం మాత్రమే అని గ్రహించిన తరువాత దుఃఖం దేనికి? అవిచారణచే ఈ జగత్తు నా ఊహా సంకల్ప చమత్కారం మాత్రమే అని గ్రహించకపోవటం చేతనే బాలునికి దుఃఖాలు వచ్చాయి. గ్రహించిన తర్వాత దుఃఖం లేదు కాబట్టి నశించినప్పుడు కూడా ఏ మాత్రం దుఃఖం కలగదు. ఈ విషయమై నీవు చిత్తం పెట్టిది అనే విషయం పదే పదే విచారణ చేస్తూ ఉండాలి. మీకు అక్కర్లా, ఎందుకంటే మీకు సాధన చెప్పబడినది కాబట్టి మీరు అది అక్కర్లా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా చేస్తున్నారో అప్పుడు స్ఫురణ ఉండాలి, నేను చేసేది తప్పు, దోషము, ఈ దోషం నేను చెయ్యరాదు. అందుకే మీరు ఎవరి పట్లైనా చేస్తే వెంటనే క్షమాపణ కోరుకోండి అని చెప్పాను, వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలు. ఎందుకంటే మనసులోంచి అప్పుడు అది పోతే మరలా చేయకుండా ఉంటారు. అడగకపోతే మీలో అహంకారం కదా, క్షమాపణ ఎప్పుడు అడగరండి, అహంకారం ఉన్నప్పుడు అడగరు. కాబట్టి మరలా దోషం చేసే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే చేస్తారో, అంటే చిన్నపిల్లలకైనా సరే మీరు క్షమాపణ చెప్పగలుగుతారో అప్పుడు మీ చేత అహంకారం మళ్ళీ ఆ దోషం చెయ్యనివ్వరు, ఎలర్ట్ గా ఉంటుంది. అందుకని మీకు చాలా సార్లు చెప్పాను, మీరు చేసిన దోషాలు మీరు కనుక క్షమాపణ చెప్పు, అది ఎవరి పట్ల అయినా సరే, అక్కడ అత్తాకోడలా ఇంకోళ్ళ అన్నది ప్రశ్న కాదు. నేను దోషం చేశాను కాబట్టి అవతల వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకోవాలి. అది మీరు చేస్తే మీలో అహం నశిస్తే వినయం ఏర్పడుతుంది, దోషరహితులు అవుతారు. మరలా దోషం చేయకుండా ఉన్నప్పుడు కదా మీ మనసు నిర్మలం అవుతుంది, లేదా నిర్మలం అవుతుందా?
మహర్షి చిత్తం యొక్క స్వరూపం ఎటువంటిది, దాని గురించి విచారణ ఎలా చేయాలి, అప్పుడు విచారణ చేస్తే బాగా ఏమిటి లభిస్తుంది. చిత్తం యొక్క స్వరూపము చైతన్యము విషయముల వైపుగా అభిముఖం కావటం. చిత్తం యొక్క స్వరూపము చైతన్యము విషయముల వైపుగా, దృశ్యమే కదా కదిలేది, అభిముఖం కావటం. అట్టి విషయాభిముఖత్వం తప్పించి చిత్తానికి అసలు వేరే రూపమే లేదు, వేరుగా చిత్తము లేదు. కాబట్టి మన విచారణలు అవి అన్నీ కూడా కేవలము ఆ చిత్తం యొక్క సంకల్పాలే కదా. మీరు అన్నది కూడా, ఏడ్చాను అన్నది కూడా చిత్త సంకల్పం కదా. అవును గురుగారు. కాబట్టి అప్పుడు వాసనలు నశించక ఏమవుతాయి, సరే ఇంకా అన్ని ప్రశ్నలే ఉన్నాయనవి. సరే అంత కంగారుగా చెప్పుకోకర్లే కదా. రేపు కాబట్టి ఏదైతే చిత్తం లేదని మనకి చాలా సార్లు చెప్పబడింది బోధలో ఇప్పటి వరకు, అది మనం కల్పించుకున్నదే తప్ప అన్యంగా ఎక్కడా ఏది లేదు. కాబట్టి ఆ లేని చిత్తంలో అనవసరమైన విషయాలను భావన చేయటం ఎందుకు, లేని దోషాలు తెచ్చుకోవటం ఎందుకు, అంటే నేను అన్న భావనని తెచ్చుకోవాల్సిన అగత్యం లేదు కదా. కాబట్టి అందరూ కూడా జగత్తు భ్రమ అన్నది పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి ఇక ఆ జగత్తు పట్ల ఎటువంటి, ఇప్పుడు బంధాల పట్ల కూడా వైరాగ్యం తెలిసింది కదా, తెలిసింది. కాబట్టి మీరు వైరాగ్యం అంటే ఏంటి అర్థం, పోరాలు ఏమన్నా చేసుకుంటాం, మీరు ధర్మం చేయటమే వైరాగ్యం బాగా ఉంటుంది. ధర్మం చేయటమే వైరాగ్యం, ఆ ధర్మమే జ్ఞానం. ధర్మానికి మించి ఏది చేసినా అది పరధర్మో భయావహ. భయము అంటే దుఃఖం అని కదా, కృష్ణ పరమాత్మ అందుకని భయపడతారు కదా. పరధర్మమే, పక్కింటి వాళ్ళది ఒకటే పరధర్మం కాదు, మీరు చేసే ధర్మాల్లో ఇంకోటి ఏది చేసినా ఆశించినా పరధర్మమే. అది ఎప్పుడు మీకు దుఃఖానికి హేతువు. శుభం భూయాలు.